ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ చవితి, సంకష్టహర చతుర్థి. ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క పూజ సంకటాలను తొలగిస్తుంది, విఘ్నాన్ని దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితిని కలిగిస్తుంది. ఈరోజు బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్యుడు, సౌమ్య గ్రహం. ఈ బుధవారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. జాతక రీత్యా బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, దశ అంతర్దశలు బుధగ్రహాన్ని వేయినప్పుడు, అవి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మరో విశేషం, గురుగ్రహం యొక్క వక్రత్యాగం. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తరువాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. గౌరవ మర్యాదల్ని ఇనుమడింప చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. వ్యాపార వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక ఒప్పందాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యాచరణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఆసక్తికరమైనటువంటి లాభాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పుష్టి వేగవంతమవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. జటిల సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. శత్రువులు వృద్ధి చెందేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది ఆధ్యాత్మిక పూజలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గందరగోళ పరిస్థితులు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివుణ్ణి పుష్పాలతో పూజించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందింపచేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఊరట పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ అంతిమ విజయాల్ని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాన్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయ పరంపర కొనసాగుతుంది. అయినప్పటికీ అనిశ్చితి కూడా వెనంటి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శుభవార్తలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. వ్యాపార దక్షత పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కులు విడిపోతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా విఘ్నాన్ని దూరం చేసుకోగలుగుతారు. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఊరట పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు.
విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి చేకూరుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. సోదర ప్రేమ లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసి ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అభిషేకాది కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో పూజించినట్లయితే ఆర్థిక అవకతవకలు దూరమవుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వ్యవహారాల్లో ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. విద్యాబలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. మనోధైర్యాన్ని పెంచుతుంది. కార్యసిద్ధికి దోహదపడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. సర్వే వేదవిదాః శూరాః. చెప్పారు వశిష్ఠ మహర్షి. వారి ఎందు తెలివితేటలున్న ఈ శిష్యుల్లో రాముడే కాదు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురికి పాఠం చెప్పారు. నలుగురు పాఠం నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు? సర్వే వేదవిదాః. అసలు వేదమన్నదే విద్దన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకోవాలో అది చెప్పినది వేదం. అందుకే వేదంలో ఉన్నది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదు. మనుష్య జన్మ సార్థక్యాన్ని పొందుతుంది. అటువంటి వేదాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. సర్వే వేదవిదాః శూరాః. శూరాః మంచి పండితులు అయ్యారు. పండితులంటే
పండాహ అన్న విషయానికి మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏది అనుష్ఠించవలసి ఉంటుందో అది మేధస్సు యందు నిక్షిప్తమై ఉండాలి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళి గృహప్రవేశం చేయవలసి వచ్చింది పర్ణశాలలోకి. పర్ణశాలలోకి వెడుతున్నటువంటి రాముడు ఒక మాట అన్నాడు, సౌమిత్రే చిరజీవిభిః. ఎవరు గృహప్రవేశం చేస్తున్నారో కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః. వాస్తు పూజ చెయ్యాలరా లక్ష్మణ. వాస్తు పూజ చెయ్యనివాడు దీర్ఘాయుర్దాయంతో ఉండడు ఆ ఇంట్లో. కాబట్టి వాస్తు పూజ చేద్దాం రా అంటాడు. అరణ్యంలో పౌరోహిత్యుడు ఎక్కడ దొరుకుతాడు? అరణ్యంలో పురోహితుడి కోసం వెతకలేదు. అందుకన్నారు హనుమ సుందరకాండలో, యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః అన్నాడు. అమ్మ రామచంద్రమూర్తికి యజుర్వేదం బాగా తెలుసు అన్నాడు. యజ్ అంటే ఆరాధన. రుక్కులు తీసుకొచ్చి ఒక కామ్యమును పొందడానికి వీలుగా యజమాని పూజగా మార్చి దేవతలను ప్రీతిపరచేటటువంటి ప్రక్రియకి యజుర్వేదమని పేరు. యజుర్వేద వినీతశ్చ అన్నాడు హనుమ. ప్రారంభం చేస్తూనే అంత మాట అన్నారు. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఏ క్రతువు ఎలా చేసి ఏ మంత్రాన్ని అనుసంధానం చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలో రాముడికి తెలుసమ్మా అన్నారు. అంటే అందుకని స్వరంతో ఉంటుంది వేదం. వేదం ఎప్పుడు నాలుక చివరు ఉండాలి, మేధస్సు యందు నిక్షిప్తమై ఉండాలి. అందుకే శ్లోకాలు పద్యాలు ఏవి ముఖ్యమైనవో అవి ఛందోబద్ధములై ఉంటాయి. ఛందోబద్ధమైంది అంటే మీరు 10 మాటలు చదివితే ధారణలోకి వస్తుంది. ఏది కేవలం వర్ణనతో కూడిందో, ఏది మీరు జ్ఞాపకంలో పెట్టుకోక్కర్లేదో అది వచనంలో ఇస్తారు. ఓ అరణ్యాన్ని వర్ణిస్తుంటే వా అని పెట్టి వర్ణిస్తారు. మీరు గుర్తు పెట్టుకోవలసిందనుకోండి శ్లోకంలో పద్యంలో ఇస్తారు. అంటే పుస్తకం ఎక్కడో ఉంది, నేను ఇక్కడున్నాను, ఇప్పుడు నాకేం చెయ్యాలో చూడాలంటే పుస్తకం లేదని తన ధర్మమునందు వైక్లభ్యం పొందకూడదు. పుస్తకము తానైపోవాలి, ధారణలోకి వెళ్ళిపోవాలి. అలా అనుష్ఠించడానికి వీలైనటువంటి రీతిలో సమస్తమైనటువంటి వేదాంతర్గతమైన విద్యలను వాళ్ళు నేర్చుకున్నారు. కేవలం నేర్చుకోవడం కాదు, అది అలా అప్పుడు మనం ప్రయోగించవలసి ఉంటుంది. దేశము కాలము దృష్టిలో పెట్టుకుని ఆయా పనులు చెయ్యవలసి ఉంటుందని దేశకాలముల యొక్క ప్రాధాన్యతని తెలుసుకున్నారు. ఇది అవసరం. తెలిసి ఉండడం వేరు, అనుష్ఠానం వేరు. సంధ్యావందనం చెయ్యాలని తెలియడం వేరు, సంధ్యావందనం చెయ్యడం మీద శ్రద్ధ ఉండడం వేరు. ఇది నేర్చుకున్నారు వాళ్ళు. సర్వే వేదవిదాః శూరాః సర్వే లోకహితే రథాః. ఇన్ని నేర్చుకున్నవాడు, తన మాట కాదన్నవాడు, తన ఇన్ని ఎదిరించినటువంటి వాడు సర్వనాశనం అయిపోవాలని కూడా హోమం చేయగలడం. అన్నీ తెలుసున్నవాడు చేయలేడేమిటే? అది చేయగలడం. దేవతల్ని అవతల వారి యొక్క వినాశనం కోసం ప్రార్థన చేయగలడం. కానీ అందుకు నేర్చుకోలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం దగ్గర నుంచి సమస్త వేద విద్యలు తెలిసిన్నటువంటి ఆ 4 అన్నదమ్ములకు వశిష్ఠుడు ఆ విద్య నేర్పుతున్నప్పుడు ఒక విషయం అర్థమైంది. గురువుగారు ఇంత కష్టపడి మనకి ఆయన కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసి పొందినటువంటి విద్యల్ని మనకి ఉపదేశం చేస్తున్నారు. ఎందుకు నేర్పుతున్నారు గురువుగారు ఈ విద్య? ఈ విద్య స్వార్థమునకు ఉపయోగపడకూడదు. సర్వే లోకహితే రతాః. సమస్త లోకముల యొక్క ప్రయోజనాన్ని చేకూర్చడానికి నేను విద్యావంతుణ్ణి కావాలి. అది విద్య యొక్క ప్రాముఖ్యత, అది గురువు యొక్క గొప్పతనం, అది శిష్యుల యొక్క గొప్పతనం. లోకహితము కొరకు తన విద్యని నేర్చుకుని ఉపయోగించిన వాళ్లే తప్ప ఇన్ని మాకొచ్చు కదా అని చెప్పి ఆ నేర్చుకున్నవన్నీ తమ స్వార్థానికి ఉపయోగించుకున్న వాళ్ళు కాదు. పాఠంతో పాటే విశాల హృదయంతో బ్రతకగలిగినటువంటి సౌశీల్యాన్ని నేర్పాడు వశిష్ఠుడు. సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః. వాళ్ళకి జ్ఞానమంతా వచ్చింది, కానీ సర్వే సముదితా గుణైః. అది గుణములుగా ప్రకాశించింది అన్నారు మహర్షి. గుణమంటే అభివ్యక్తమైతే గుణమంటారు. లోపల ఒక లక్షణం ఉంటుంది, తెలుసు, అన్నీ తెలిసి ఇలా చెయ్యాలని. తెలిసి ఉండడం వేరు, తెలిసున్న విషయాన్ని తెలుసున్నట్లుగా చెయ్యడం వేరు. నువ్వు ఒక దేవాలయంలోకి వెళ్ళిపోతున్నావు. దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే బయట గోపూజ జరుగుతోంది, ఎవరో గోపూజ చేస్తున్నారు. నేను దేవాలయంలోకి వెడుతున్నాను కదా, బయట గోపూజ జరుగుతుంటే మాత్రం నాకెందుకు, నేను ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తే చాలదా అని నువ్వు గోవుని విడిచిపెట్టి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళావు.
ఈశ్వరుడు నిన్ను చూసి అసహ్యించుకుని తలొంచుకుంటాడు. అదే గోవుకి ప్రదక్షిణం చేసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళావు, పరవశించిపోతాడు ఈశ్వరుడు. 1కి 10 మాటలు వేదం నిర్ధారణ చేసింది. గౌతముడు అంత గొప్పవాడు కావడానికి కారణం గోప్రదక్షిణం. దిలీపుని కోరిక తీరడానికి కారణం గోప్రదక్షిణం. గోవు గొప్పతనం తెలిసి ఉండడం వేరు. గోవు గొప్పతనం తెలిసిండి కూడా గోవు కనపడితే ప్రదక్షిణం చేయకపోవడం, గోవు కనపడితే ఒక నమస్కారం చెయ్యకపోవడం, తను ఎన్ని తెలుసుకున్నది గుణముగా వ్యక్తము కాలేదు. అంటే ఎక్కడో మనకెందుకు లేని ఉదాసీనమైనటువంటి బుద్ధి, లేదా తమో గుణం. అవును చెప్పారు అని వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ ఏ కాలమునందు తాను నేర్చుకున్నది ఏది బయటికి క్రియారూపంలో రావాలో అలా వచ్చేటట్లుగా, లేకపోతే జీవితంలో ఒక సువర్ణావకాశాన్ని విడిచిపెట్టుకున్నట్టే. కాబట్టి నేను అలా ప్రవర్తిస్తాననేటటువంటి ధృతి శిష్యుల యందు ఏర్పడేటట్టుగా, తెలుసుకున్న జ్ఞానము గుణములుగా బయటికి వ్యక్తమయ్యేటట్టుగా ప్రవర్తించేటట్టుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పాఠాన్ని నేర్పినటువంటి మహానుభావుడు వశిష్ఠుడు. ఆయన ఎంత ఔదార్యంతో, ఎంత గాంభీర్యంతో, ఎంత లోక ప్రయోజనం కొరకు వీళ్ళని తయారు చేస్తున్నాడో అంత గొప్పగా తయారైనటువంటి వాళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అది మనిషి జీవితంలో చాలామందికి ఉపయోగపడడానికి, సమాజం ఆయన వలన అభ్యున్నతిని పొందడానికి మొట్టమొదట ఎటువంటి అనుబంధముతో ప్రారంభం కావాలి అంటే గురు శుశ్రూష, గురు సేవ, గురువు యొక్క హృదయాన్ని తెలుసుకుని బ్రతకగలగడం. జీవిత పర్యంతం రామచంద్రమూర్తికి గురువుగారు అన్న మాటకి ఆయన ఇచ్చిన గౌరవం అటువంటిది. గురువు అన్న మాట వినపడితే చాలు నేల మీద పడిపోయాడంటే రామచంద్ర ప్రభు. తాను ఎంత గొప్పవాడని లోకం కీర్తించనివ్వండి, మూలాన్ని మాత్రం మర్చిపోలేదు. ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉన్నాడు. పైకి కనపడేటటువంటిది లోకానికంతటికీ కనపడుతుంది, పైకి కనపడనిది లోకానికి కనపడేదాన్ని, లోక నీడ తీసుకునేటటువంటి దాన్ని నిలబెడుతుంది. మీరు చూడండి, ఒక చెట్టు చాలామందికి నీడనిస్తుంది, కానీ చాలామందికి నీడనిచ్చి కాయలిచ్చి పళ్ళిచ్చేటటువంటి చెట్టు మాంసనేత్రానికి కనపడచ్చు తప్ప అసలు ఆ చెట్టు నిలబడడానికి వీలైన రీతిలో కటిక చీకట్లో గాజు పెంకులు, రాళ్ళు, ముళ్ళు అడ్డొస్తున్నా, ఏమీ కనపడకపోయినా నీరు ఎటువైపుకి ఉందో వెతుక్కుంటూ అటువైపుకి మాత్రమే వెళ్ళి ఆ నీటి కయ్యలోకి తాను ఉండి నీటిని పీల్చి పైన ఉన్న చెట్టుకు అందిస్తున్నటువంటి వేరు కింద ఉంది. చీకట్లో ఆ వేరు నీటి వైపుకి వెడుతోంది, వెళ్ళి నీటిని లాగుతోంది, లాగి చెట్టుకు అందిస్తోంది. ఆ లోపల గాజు పెంకుల మధ్యలో, ముళ్ళ మధ్యలో, పురుగుల మధ్యలో అది భూమిలో గట్టిగా పట్టుకునుంది. పట్టుకుని ఉండి పైన చెట్టుని నిలబెడుతోంది. పైన చెట్టు కనపడుతుంది, లోపలి వేళ్ళు కనపడవు. కానీ ఆ వేళ్ళు లేని నాడు చెట్టుకి ఆధారం లేదు, ఆ చెట్టు నిలబడదు, పడిపోతుంది. ఒక చెట్టులా లోకంలో కీర్తి వహించినటువంటి ప్రతి మహాపురుషుని వెనక చీకట్లో కనపడకుండా ఆయనకి వేళ్ళై నిలబడినటువంటి వాడు గురువు. ఆ గురువు సంస్కారం అనేటటువంటి నీటిని అందిస్తూనే ఉంటాడు. జీవితంలో వచ్చే ఉత్థాన పతనాల్లో, వచ్చేటటువంటి ఒడుదుడుకులలో ఏమీ ఇబ్బంది పడకుండా వ్యక్తి ఊంచుకోవడానికి కావలసిన సంస్కారం గురువుగారి మాటల్లోంచే వస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో అంత ప్రకాశించి త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన తరువాత కూడా రామనామము వ్రాయబడకుండా, ఏదీ వ్రాయకుండా, రామనామం చెప్పకుండా, ఏదీ చెప్పకుండా, రామాలయం లేకుండా, ఏ ఊరు లేకుండా, రాముడు ఆదర్శప్రాయుడు అని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకి నేర్పకుండా సమాజము లేని రోజు లేకుండా ఉన్నది అంటే ఒక్కటే కారణం, రామచంద్రమూర్తి అనేటటువంటి వటవృక్షం ఏర్పడడానికి కారణం గురువుల యొక్క వైభవం. ఆ గురువు ఎంత మాట్లాడనివ్వండి, ఎంత చెప్పనివ్వండి, అసలు ఆ ఆర్ద్రత శిష్యుని యందు లేనప్పుడు అది ప్రతిఫలించదు. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక బండరాతి మీద ఉన్నటువంటి విత్తనం మీద ఎంత గొప్ప వర్షం పడితే మాత్రం అది మొలకలెత్తుతుంది,
ఒండ్రు మట్టిలో ఉంటే ఒక నీటి చుక్కకి మొలకెత్తుతుంది, అంకురం వస్తుంది. అసలు హృదయమునందు ఆర్ద్రత ఉంటే గురువుగారు చెప్పినటువంటి మాటలు లోపలికి వెళ్ళి మహావృక్షమై పైకి లేస్తాయి. రామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి గురువుల పట్ల అటువంటి అనుబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఏ కాలమునందైనా స్మరణకొచ్చేటప్పటికి నమస్కరించబడవలసినటువంటి వాడు, మీరు ఏ కార్యం చేసినా నమస్కరించవలసినటువంటి వాడు, నిద్ర లేస్తే నమస్కారం, నిద్రపోతుంటే నమస్కారం చెయ్యబడవలసిన ఏకైక వ్యక్తి గురువు ఒక్కడే. తల్లి తండ్రి కూడా ఈ శరీరాన్ని ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. ఈ లోకంలో ఎవరి ఆస్తైనా తమ బిడ్డలకెడుతుంది. తన కష్టపడి ఎన్నో గ్రంథాలను పఠించి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఏ విధమైనటువంటి అపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా శిష్యులకు అప్పజెప్పేసి తన ఐశ్వర్యాన్ని శిష్యులకు ఇచ్చేసేటటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో గురువు ఒక్కడే. గురువుగారి ఐశ్వర్యం తన బిడ్డలకి వెళ్ళదు. గురువుగారి ఐశ్వర్యం యోగ్యులైన శిష్యులకి సంస్కార రూపంలో వెళ్ళిపోతుంది. అందుకే ఆ గురువు పేరు చెప్తే నేల పడిపోయి నమస్కరించేవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడు వశిష్ఠుడి దగ్గర ఎటువంటి తర్ఫీదు పొందాడు, ఎలా మహోన్నతమైన వ్యక్తి కాగలిగాడు అని చెప్పడానికి మహర్షి ఆ ఒక్క శ్లోకంలో నిరూపణం చేశారు. నేను చెప్పినన్ని మాటలు మహర్షి మాట్లాడలేదు. ఒకే ఒక్క శ్లోకంతో అసలు గురు శిష్యుల అనుబంధం అంటే ఎలా ఉండాలో, గురువు పాఠం ఎలా చెప్తాడో శిష్యుడు ఎలా అందుకోవాలో అద్భుతంగా చూపించారు మహర్షి. దాటారు. విశ్వామిత్ర మహర్షి వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. దశరథ మహారాజు గారు కొలువు తీర్చి కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా వచ్చాడు విశ్వామిత్రుడు, ఎవరు పిలవలేదు. అకస్మాత్తుగా వచ్చినటువంటి విశ్వామిత్రుణ్ణి అపార్థం చేసుకున్నాడు యథార్థానికి దశరథ మహారాజు గారు. కొడుకు మీద ఉన్నటువంటి వ్యామోహంతో కొడుకంటే కేవలము ప్రాకృత నరుడే అనుకున్నాడు దశరథుడు. తప్పులేదు, ఆయన పాపం ఒక తండ్రిగా అంతే ఆలోచించగలడు. కానీ అసలు రామావతారం ఎందుకు వచ్చిందో, రాముణ్ణి ఎలా తయారు చేయవలసిన అవసరం ఉందో, మనుష్యులందరూ రావణాసురుణ్ణి చంపగలిగితే రాముడు నరుడిగా పుట్టవలసిన అవసరం లేదు. అప్పటికి మనుషులు లేరేమిటి? ఏ మనుష్యుడైనా చంపచ్చు. కాదు, ఎంత ధర్మమూర్తి అయిన వాడు తప్ప రావణుడి ముందు నిలబడలేడో, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని ప్రతిజ్ఞ చేసినటువంటి రామచంద్రమూర్తి రావణ సంహారమైన తరువాత కూడా 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి ఈ లోకమునందుండి మనుష్యుని యొక్క గొప్పతనాన్ని ఏమిటో నిరూపించడానికి, ధర్మమునందు అంత అనురక్తి, అంత గొప్ప శీల వైభవాన్ని పొందడానికి అంతఃపురంలో కూర్చుని పాఠం నేర్చుకోవడం కాదు, థియరీతో పాటు ప్రాక్టికల్ ఉన్నట్టే ప్రపంచంలోకి తనతో పాటు తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి మూర్తిగా చెక్కాలనుకున్నాడు విశ్వామిత్రుడు. అందుకొచ్చాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాముడంటే ఎవరో తెలుసా? సత్యము పరాక్రమముగా కలిగిన వాడు, సత్యమైన పరాక్రమం ఉన్నవాడు. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన అదృష్ట భాగ్యానికి దైనందిన జీవితంలో రంగులు ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించటం ద్వారా, గణపతిని గరికతో పూజించి స్వామివారికి కుడుములను నివేదన చేయటం ద్వారా, అలాగే గణపతి విగ్రహం దగ్గర కానీ చిత్రపటం దగ్గర కానీ ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ కార్యాలలో సంభవించే విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే దైనందిన జీవితంలో అదృష్ట భాగ్యానికి రంగులు ఏ విధంగా సహకరిస్తాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి నలుపు రంగు దుస్తులను తరచూ ధారణ చేయాలి. అలాగే వివాహమైనటువంటి దంపతులు దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు లేత గులాబీ రంగు వస్త్రాలను తరచూ ధరిస్తూ ఉండాలి.
అదేవిధంగా ఆకస్మిక అదృష్టాన్ని పొందటానికి, ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవహారాలలో ఆర్థికపరమైనటువంటి సకల విషయాలలో చక్కటి సత్ఫలితాలను పొందటానికి మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా తెలుపు రంగు, లేత నీలం రంగు, చిలకాకు పచ్చ రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఎక్కువగా ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే ఏదైనా క్లిష్టమైనటువంటి లక్ష్యాన్ని సాధించటానికి, ఆ లక్ష్యాన్ని సాధించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగటానికి మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను తరచూ ధరిస్తూ ఉండాలి. వాహనాలను కొనుగోలు చేస్తున్న తరుణంలో మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే తెలుపు రంగు వాహనాలను కొనుగోలు చేసినట్లయితే ఆ వాహనాల కొనుగోలు ద్వారా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే తెలుపు రంగులో కానీ తేనె రంగులో కానీ ఉన్న పాదరక్షలను ధరించి బయటకు వెళ్ళినట్లయితే కార్యసిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు పనిచేసే కార్యాలయంలో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని మీకు దగ్గరలో ఉంచుకోవటం ద్వారా పనిచేసే చోట త్వరగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, పై అధికారుల యొక్క అండదండలు సులభంగా పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎన్ని వివాహ ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నటువంటి తరుణంలో వివాహ సిద్ధి కోసం తరచూ పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించాలి. మానసిక అశాంతిని తొలగింపజేసుకుని మానసిక ప్రశాంతతను పొందటానికి, దాంపత్య జీవితంలో సంభవించే విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు నిండైన ఎరుపు రంగు వస్త్రాలను తరచూ ధరిస్తూ ఉండాలి. అలా చేస్తే చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవహారాలన్నింటిలో కూడా ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి, ధనప్రాప్తిని పొందటానికి, ఆకస్మిక అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవటానికి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు నారింజ రంగు వస్త్రాలను ధరించినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే లక్ష్య సాధనలో విజయాన్ని సులభంగా చేరుకోవటానికి, కీలకమైనటువంటి లక్ష్యాలను సులభంగా సాధించటానికి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను తరచూ ధరిస్తూ ఉండాలి. వాహనాలు కొనుగోలు చేస్తున్న తరుణంలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు లేత ఎరుపు రంగులో కానీ నారింజ రంగులో కానీ ఉన్న వాహనాలను కొనుగోలు చేసినట్లయితే ఆ కొనుగోలు ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉన్న పాదరక్షలను ధరించి బయటికి వెళ్ళినట్లయితే కార్యసిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే మీరు పనిచేసే చోట కార్యాలయంలో ఎరుపు రంగులో కానీ లేదా చిత్రవర్ణం 2-3 రంగులు కలిసి ఉన్నటువంటి రంగులో కానీ ఉన్న వస్త్రాన్ని దగ్గర ఉంచుకోవటం ద్వారా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు వాళ్ళ ఉద్యోగ రంగంలో అధికారుల యొక్క అండదండలు పొందటానికి, ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంకా దైనందిన జీవితంలో అదృష్ట భాగ్యానికి రంగులు ఏ విధంగా సహకరిస్తాయో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజగ్రహ దోష నివారణకు, సకల కార్యాలలో జయాన్ని పొందటానికి, విద్యార్థులు విద్యలలో రాణించటానికి హనుమంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి సింధూరాన్ని ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితం, కార్యానుకూలత ఈ అంశంలో మృగశిర నక్షత్రం ఏ ఏ కార్యక్రమాలకి ఉపయోగిస్తుంది, ఏ నక్షత్ర జాతకులకి సహకరిస్తుంది, ఈ విషయాన్ని పరిశీలన చేస్తే మృగశిర నక్షత్రం దేవగణం ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందినటువంటి పాదం ఇది నక్షత్రము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కుజాంశకి సంబంధించిన నక్షత్రం, సమస్త శుభ కార్యక్రమాలకి సహకరించే నక్షత్రం. చంద్రుడు ఈ నక్షత్ర అధిదైవంగా ఉన్నారు. మాంగళ్యం వ్రతహో మదాన తపస యజ్ఞక్రియా సాధనం కృష్యారంభ గృహప్రవేశ గమన క్షౌరక్రియా సంగమం శాంతి స్నాన జపాభిషేక నియమో దేవాగ్ని హోత్రార్చనం.
చాలా మంచి పనులు చేయడానికి ఉపకరించే నక్షత్రంగా కనపడుతోంది. ముఖ్యంగా వేదశాస్త్ర అభ్యాసము, పట్టాభిషేకము, గజ తురగ ఆందోళిక ఆరోహణము, వాస్తుకర్మ, గ్రామ పుర గృహప్రవేశ, వ్యాపార ఆరంభ, కృష్యారంభ అంటే వ్యవసాయ ఆరంభము, బీజావాపనము, విత్తనాలు చల్లటం, శుభకార్యేషు ప్రశస్తః, వివాహాది శుభకార్యేషు ప్రశస్తః, సమస్తమైన శుభ కార్యక్రమాలకి ఈ నక్షత్రం సహకరిస్తుంది. చంద్రుడు అధిదైవంగా ఉన్న నక్షత్రం. సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను కాబట్టి చంద్రాధిష్టాన దైవంగా ఉన్నది కనుక మృగశిరా నక్షత్రంలో అన్ని శుభ కార్యక్రమాలు, ముఖ్యంగా మనం చేసేటటువంటి శుభ కార్యక్రమాల్లో గృహప్రవేశము, గృహారంభము, అలాగే వివాహము, ఉపనయనము, విద్యారంభము, ఇవే కదా మనం చేసేవి. ఈ కార్యక్రమాలన్నిటికీ ఈ నక్షత్రం చక్కగా సహకరిస్తుంది. ప్రధానంగా గురుబలము ఈ నక్షత్రంలో అధికంగా భాసిల్లుతూ ఉంటుంది. అలాగే సోమే అమృత సిద్ధి యోగ, మృగశిరా నక్షత్రము సోమవారము కనుక వచ్చినట్లయితే అమృతపరమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. మనం సహజంగా శుభ కార్యక్రమాలంటే ఏ వారం తీసుకుంటాం? ఆదివారం తీసుకుంటాం. ఆదివారం సెలవు కాబట్టి అందరూ వస్తారని ఆదివారం నాడు శుభ కార్యక్రమాలు వచ్చేట్టుగా ఉపయోగిస్తాం. ఇక్కడ మృగశిరా నక్షత్రం కనుక ఆదివారం ఏర్పడినట్లయితే భానువాసరే దగ్ధయోగ అని శాస్త్రం చెప్తుంది. ఆదివారము మృగశిరా నక్షత్రం ఈ రెండూ కలిసినప్పుడు శుభ కార్యక్రమాలు చేయకుండా ఉండటం చాలా వరకు మంచిది. అలాగే బుధే ఆనందయోగ, మృగశిర బుధవారం కలిసినప్పుడు కనుక శుభ కార్యక్రమాలు చేస్తే మంచిది. గురువారం నాడు విఘ్నాన్నిస్తుంది. భృగువారం నాడు, శుక్రవారం నాడు కనుక చేస్తే శుభయోగము. శనివారం నాడు మృగశిరా నక్షత్రం వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. పరిపూర్ణమైన వృద్ధికరమైన పనులు జరుగుతాయి. రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకి ఈ మృగశిరా నక్షత్రం ఐశ్వర్యాన్ని ఇచ్చే నక్షత్రం. రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులు మృగశిరా నక్షత్రంలో ఏ పని తలపెట్టినా అది అదృష్టాన్నిస్తూ ఐశ్వర్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈ మృగశిరా నక్షత్రం క్షేమతారవుతోంది. క్షేమకరమైన పనుల్ని ప్రసాదిస్తుంది. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర జాతకులకి మృగశిరా నక్షత్రం సాధన తారవుతోంది. కార్యసాధనాన్ని త్వరగా అందిస్తుంది. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి మిత్రతారవుతోంది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకి పరమమైత్ర తారవుతోంది. ప్రధానంగా మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఇది జన్మతారవుతోంది కాబట్టి జన్మతారల్లో కొన్ని పనులు మాత్రమే చేయాలి, అన్ని పనులు చేయకూడదు. ప్రధానంగా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం ఈ మృగశిరా నక్షత్రం పనికిరాదు. ఇది నైధన తారవుతుంది కనుక వీళ్ళు ఏ కార్యక్రమాలు చేయకుండా ఉండటం మంచిది. అలాగే అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులకి ప్రత్యక్తార, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ మృగశిరా నక్షత్రం ఆపదనిచ్చే విపత్తారగా ఉన్నది. శుభ నక్షత్రాల్లో కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తారాబలాన్ని చూసుకోవటం, అది ఏ వారంతో ఆ నక్షత్రం సంభవిస్తోందో, ఏ వారంతో అనుసంధానం అవుతుందో చూసుకొని కార్యక్రమాలు ప్రారంభిస్తే మరిన్ని శుభ ఫలితాలు వశమవుతాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆరుద్ర నక్షత్ర కార్యానుకూలత ఏ విధంగా ఉంటుంది, ఆరుద్ర నక్షత్రం ఎవరికి సహకరిస్తుందో పరిశీలన చేద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో ఉండేటువంటి దిశల యొక్క ప్రభావ రీత్యా ఏదైనా దిశ తగ్గినప్పుడు
లేక పెరిగినప్పుడు ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రభావం ఏ విధంగా వాస్తుశాస్త్రరీత్యా పనిచేస్తుందో అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా దాంట్లో బాగా ఈశాన్యం పెరిగింది, వాయువ్యం తగ్గిందని, లేక నైరుతి పెరిగింది, ఆగ్నేయం తగ్గిందని, ఇలా రకరకాలుగా ఆలోచించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏది అయినప్పటికీ కూడా కొలతలన్నీ కూడాను సరిసమానంగా ఉండాలి. ఒక స్థలంలో కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థల కొలతలు సరిగా ఉన్నాయా లేదా, ఇది ఈ స్థలం భూమి యొక్క తత్వచింతన ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాస్తుశాస్త్ర పరిజ్ఞత, వాస్తుశాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చూసి చెప్పాల్సిన పరిస్థితి. అందుచేత నైరుతి కోణంలో తగ్గినట్లయితే, ఒక స్థలంలో నైరుతి తగ్గినట్లయితే ఆ స్థలాన్ని రాహు పీడిత స్థలము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి స్థలంలో ఇల్లు కట్టుకొని నివసించేటువంటి వారికి స్థిరత్వం అనేటువంటిది జీవితంలో జరగదు, స్థిరత్వాన్ని కోల్పోతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలకి కూడా గురి కావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడూ కూడాను ఒక స్థలంలో నైరుతి అనేటువంటిది తగ్గకూడదు. ఆ నైరుతి 90 డిగ్రీలు ఉండాల్సిందే. ఖచ్చితంగా దక్షిణం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కొలిస్తే 90 డిగ్రీస్ ఉండి తీరాలి. నైరుతి కోణం పెరిగినా తగ్గినా దానివల్ల అనేక అనర్థాలు వస్తాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఈశాన్య దిశలో గనక ఆ యొక్క స్థలం తగ్గినట్లయితే గురుపీడిత స్థలము అంటారు దాన్ని. ఈశాన్యం బాగా తగ్గిపోయిందండి, అందుచేత ఇక్కడ గురుగ్రహం సరిగా ఉండదు, గురుగ్రహ పీడిత స్థలంగా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అటువంటి భూభాగంలో నివసించేటువంటి ఎవరికైనా సరే ధనహాని కలుగుతుంది, సుఖం అనేటువంటిది జీవితంలో చాలా తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే తూర్పు స్థలం తగ్గిపోయింది, తూర్పులో కోత విధించబడ్డది, దీన్ని సూర్యగ్రహ పీడిత స్థలము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నివసించేటువంటి వ్యక్తికి ప్రభుత్వం నుండి అనేక ఇబ్బందులకు రావటం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, అలాగే నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలకు గురి కావటం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉత్తర దిశలో కోత ఏర్పడినట్లయితే బుధగ్రహ పీడిత స్థలము అని చెప్పేసి చెప్తారు. ఇలాంటి భూఖండంలో నివాసం ఉండేటువంటి వాళ్ళకి ధనహాని, విద్యాహాని, చాంచల్యం, మతిమరుపు ఇలాంటివన్నీ రావడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి. దిశల యొక్క ప్రభావరీత్యా ఏ దిశ కూడాను ఎప్పుడూ కూడాను ఆ యొక్క స్థలంలో ఆ డిగ్రీస్ని బట్టి ఉండాలి తప్ప అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. తగ్గిందో కోత విధించబడ్డది అని అర్థం. పశ్చిమ దిశలో గనక కోత విధించబడితే శనిగ్రహ పీడ ఉన్నటువంటి స్థలంగా మనం గుర్తిస్తాం. ఇలాంటి చోట నివసించేటువంటి వారికి అనేక ఆర్థిక ఇబ్బందులు, న్యూరాలజీ సంబంధించినటువంటి అనేక రుగ్మతలు రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. దక్షిణ కోణంలో కోత గనక విధించబడినట్టయితే కుజగ్రహ దోష పీడితము అని చెప్పేసి మనం గ్రహించాల్సి వస్తుంది. ఇలాంటి భూఖండంలో నివసించే వారికి సత్సంబంధాలు తేడా వస్తాయి, అన్నదమ్ముల మధ్య సఖ్యత స్వరూపాల్లో తేడాలు, అలాగే లేనిపోని ఊహాగానాలతో అనేక ఇక్కట్లకు గురి కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. భూఖండం నుంచి కొంత భూమిని కొనుగోలు చేయవలసి వచ్చినప్పుడు తన భూమి తూర్పున విస్తరించి ఉంటే చాలా మంచిది. ఒకచోట ఒక స్థలాన్ని కొన్నప్పుడు ఆ స్థలాన్ని ఆనుకొని
తూర్పు వైపున గనక భూమి ఉంటే కొనుగోలు చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. దానివల్ల చాలా గౌరవ ప్రతిష్టలు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరం వైపు గనక భూమి పెరిగి ఉండి అటువైపు కొనుగోలు చేయవచ్చా లేదా అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా ఆలోచన చేసినట్లయితే ఆ ఉత్తరం వైపు కూడా పెరిగినటువంటి స్థలాన్ని కొనుక్కోవటంలో తప్పులేదు. దానివల్ల మిత్ర సహకారం, ధనవృద్ధి ఇవన్నీ కూడాను కలుగుతాయి అని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుంది. ఈశాన్యం వైపు స్థలాన్ని అమ్ముతున్నారండి, మా స్థలానికి ఎదురుగా ఉన్నది, ఈశాన్యం వైపు అమ్మేటట్టుగా ఉన్నారు, ఆ స్థలాన్ని తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి మేము భావిస్తున్నాం అని చెప్పేసి మీకు తోచినట్లయితే ఈశాన్యం విస్తరింపజేసేటువంటి స్థలాలు ఏవైనా సరే కొనుగోలు చేయడంలో తప్పులేదు. పుత్రలాభం, అదృష్టయోగం తప్పనిసరిగా కలిగి తీరుతాయి సుమా అని చెప్పేసి చెప్పచ్చు. ఇకపోతే పరిసరాల వాతావరణం కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం.